ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనకు ఈరోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభమైంది. అయితే ఈ వైశాఖ మాసం యొక్క ప్రశస్తి ఏమిటి, విశిష్టత ఏంటి, ఈ మాసంలో ఏం చేయాలి, ఏం దానాలు చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అనేది అన్నీ మనం తెలుసుకుందాం విశేషాలు. అయితే ఈ వైశాఖ మాసము మనకు చాలా రకాలుగా, మనకి ఇప్పుడు వచ్చేది ఎల్లుండి అక్షయ తృతీయ, తర్వాత నరసింహ జయంతి, తర్వాత రామానుజ నక్షత్రము, ఈ విధంగా ఎన్నో పర్వదినాలు కూడా ఉన్నాయి. తర్వాత ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటిది అంటే, విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే వైశాఖ మాసం అని మనం పిలుస్తామన్నమాట. అయితే ఈ మాసాలలో వైశాఖ మాసము మనకు కార్తీకము, మాఘము, వైశాఖం, ఈ 3 మాసాలు కూడా సాధనా మాసాలు అంటారట. ఎందుకు అంటే భగవంతుని చేరుకోవడానికి, సాధన చేయడానికి ఈ మాసాలు మనకు అనుకూలిస్తాయి. అంటే ఈ మాసాలలో ప్రత్యేకంగా మనం ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఎట్లానో మనకు వైశాఖ పురాణం కూడా ఉన్నది. అది కూడా వ్యాస భగవానుడు రచించిన దాంట్లోనే ఉంటుంది, ఒక భాగము వైశాఖ మహత్యం అన్నమాట. అయితే ఈ విధంగా ఆధ్యాత్మికంగా భగవద్ అనుగ్రహం పొందడానికి మనకు ఈ వైశాఖ మాసం అనేది ఉత్తమోత్తమైనది. మరి సాధన మాసంగా దీన్ని నిర్వచిస్తారన్నమాట. సాధన చేయడానికి మంచి అనువైన కాలము, ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు కార్తీకంలో చలి, తర్వాత మాఘమాసంలో కూడా ఇంకా కొంచెం అటు ఇటు కాకుండా ఉంటుంది కదా. కానీ ఈ మాసంలో చక్కగా ప్రశాంతంగా కూర్చుని సాధన చేసుకోవచ్చు, జపాలు తపాలు చేసుకోవచ్చు. ఏవి చేసుకున్నా కూడా మనకు ఇబ్బంది కలగదు. తర్వాత ఈ వైశాఖ మాసాన్ని ఏమంటారు అంటే మాధవ మాసము అంటారు. అయితే చైత్ర మాసాన్ని ఏమో మధుమాసం అంటారు, దీన్నేమో మాధవ మాసం, మాధవ నామంతో ఈ మాసానికి పేరు. అందుకని మనం విష్ణుమూర్తిని విశేషంగా పూజించాలి. రోజు విష్ణు సహస్రనామం చదువుకోవాలి. కనీసం ఒక తులసి దళమైన కృష్ణయ్య దగ్గరనో విష్ణు స్వరూపానికి సమర్పించుకొని నమస్కరించినట్టయితే అది భక్తి శ్రద్ధలతోని, అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఏ పూజలు చేసినా ముందు మనది ముఖ్యమైనది భక్తి విశ్వాసం. భక్తి విశ్వాసంతో ఒక్క దళం పెట్టినా కానీ మనకు ఎన్నో, అంటే ఒక మాల కట్టేంత తులసి మనకు అందుబాటులో ఉంది, వేయగలిగినాము ఒక మాలను భగవంతుడికి అంటే మనం అదృష్టవంతులం. కానీ దానికోసం మనం ఎక్కడెక్కడో వెళ్ళి గుడిలల్లో నుంచి తెంపుకొచ్చుడు ఇట్లాంటివి చేయకూడదండి. గుడికి మనము తీసుకువెళ్ళాలి. గుడిలో మనము భక్తితో మన మనసు, హృదయం అనే పుష్పాన్ని నివేదించుకోవాలి. అంతేగాని వేరే బాహ్యమైన పుష్పాలను ఇవ్వడం వల్ల, మనం ముచ్చట్లు పెట్టడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనము మాలలు చక్కగా కొనుక్కుని తీసుకువెళ్ళచ్చు, డబ్బులు ఉంటాయి. కానీ అది ఏదో అలంకారం కోసము చేయడం అన్నదే ఉంటుంది. ఎంత పెద్ద దండ, ఎంత బాగుంది, దండ ఎంత బాగుంది, నేను తెచ్చాను నువ్వు తెచ్చావా అనుకుంటూ మాట్లాడడం అనుకోండి, దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. మనము భక్తితోని కేవలము ఒక తులసి దళాన్ని సమర్పించుకున్నా కూడా విశేషమైన ఫలితాన్ని, చక్కగా శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అయితే ఈ మాసము, వైశాఖ మాసంలో లక్ష్మీనారాయణుల ఆరాధనకు మంచిది, చాలా ప్రసిద్ధము అని కూడా మనకు పురాణం తెలుపుతుంది. అయితే మనము ఈ పురాణం కూడా 30 రోజులు ఉంటుంది. రోజొక అధ్యాయాన్ని మనం వింటూ ఉండాలి. దాని ప్రకారంగా మనము తెలుసుకోవాలి ఏమేం చేయడం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది, ఏం చేయవచ్చు.
అయితే ఈ వైశాఖ మాసంలో రకరకాల వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. పాడ్యం నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా రోజు నారాయణ్ణి తులసితోని ఆరాధించడము, రోజు సూర్యోదయానికి స్నానం ఆచరించుకొని మనము అంటే ఇప్పుడు ఈ మాసంలో సూర్యోదయ వేళ సూర్యుడు ఉదయించినాక కొంత 6 గడియల సమయం వరకు మనకి సర్వతీర్థ దేవతలు ఇప్పుడు గంగా, గౌతమి, నర్మదా, కృష్ణ ఇలా ఎన్నో నదులు ఉన్నాయి కదా, అన్ని నదుల యొక్క దేవతలందరూ కూడా అన్ని నీళ్ళల్లో ప్రవేశిస్తారట. ఆ ప్రవేశించడం వల్ల మనం ఎక్కడ ఏ నీళ్ళలో స్నానం చేసినా కూడా అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతామట. ఈ మాసంలో సూర్యోదయానికి సమయంలోనే తర్వాత మళ్ళీ ఉండదు, మళ్ళీ ఎవరి ప్రదేశానికి వాళ్ళు వెళ్ళిపోతారు, దేవతలు ఉండరు, మన పాపాలు హరించబడవు. ఆ సమయానికి స్నానం చేయడము, సూర్యుడికి నమస్కరించడం అంటే భగవంతుణ్ణి సూర్యనారాయణుడిగా కొలవడం. సూర్యనారాయణుడు ఒక అంశ. సూర్యుడు అనేది, చంద్రుడు అనేది శ్రీమన్నారాయణుడికి 2 కళ్ళు కాబట్టి మనం అలా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి నమస్కరించడం అనేది ఒక వ్రతము. అదేవిధంగా నారాయణుడికి తులసితోని పూజించడము అనేది ఒక వ్రతము. ఈ నెల రోజులు కూడా నీటిని దానం చేయడము అనేది ఒక వ్రతము. ఇట్లా మనము చెప్తూ పోతూ ఉంటే ఏవైతే మనం శ్రద్ధ భక్తులతోని చేస్తూ ఉంటామో రోజు క్రమం తప్పకుండా చేయడాన్ని వ్రతం అంటాం. కానీ మనకు అంత అవకాశం ఎక్కడిది? ఇప్పుడు రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి అంటే రోజు 8ంటికి చేయాలి. రోజు ఒక ప్రదేశంలో కూర్చొని చక్కగా అదే ప్లేస్లో కూర్చొని రోజు ఆ పారాయణాన్ని మనం చేసినట్టయితే వ్రతం అవుతుంది. మనకు వీలున్న సమయంలో వీలున్నట్టుగా చేసుకుంటేనేమో కేవలము స్మరించుడు అంటారు దాన్ని. వ్రతము అన్నప్పుడు మనం నియమాలను పాటించాలి. రోజు ఏ సమయానికి ఎక్కడ కూర్చొని జపం చేసుకుంటామో అదే ప్లేస్లో అలాగే కూర్చొని జపం చేయడం అంటే వ్రతం అవుతుంది. అంటే ఆ నారాయణుడి యొక్క మంత్రాన్ని జపం చేయడం కూడా ఒక వ్రతం. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కూడా ఒక వ్రతము. అందరికీ నీళ్లను దానం చేయడము. ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళి వచ్చిపోయే భక్తులకు, ఇప్పుడు గుడులలో భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళకి చక్కగా తడకలు వేయించడం, నీడ కోసం సేవలు చేయడం, లేదు అంటే మంచినీటి సదుపాయాలను ఏర్పాటు చేయడం, మరి వచ్చిన భక్తులకు ఇబ్బంది కాకుండా కనీసం ఎవరైనా నీటిని అక్కడ పెట్టినప్పుడు దాన్ని వాళ్ళకు అందించడము. పెద్దవాళ్లకు, లేవలేని వాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళకు నీళ్లను అందించడం, ఇలాంటివి ఏవైనా మనం ఒక నియమంగా చేస్తే దాన్ని వ్రతం అంటారు. అలా చేసే అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా చేయాలి. ఒకవేళ అలాంటి అవకాశం లేదు, నియమంగా చేయలేము అన్నప్పుడు మన అవకాశాన్ని బట్టి మనము సద్వినియోగం చేసుకోవాలి. వీలున్న రోజు అటువంటి సేవలు చేసి మనము ఆ శ్రీమన్నారాయణుడికి అనుగ్రహానికి పాత్రులు కావడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ విధంగా లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా ఈ మాసంలో మనను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారట. కాబట్టి అందరూ కూడా చక్కగా స్మరించాలి, జపం చేయండి, స్తోత్రాలు వస్తే స్తోత్రాలు చదువుకోండి, ఏదైనా కూడా భక్తితోని చేయండి. ఇట్లా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అనేది చాలా ఉత్తమమైనది రోజు కూడా. మరి ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఈ మాసంలో మనము అశ్వత్థ వృక్షము దేవాలయాల్లో ఉంటుంది కదా, అయితే ఆ వృక్షానికి నీటిని
ఆ రాగి చెంబుతోనే నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేయాలి. ఎప్పుడైనా కూడా రావి చెట్టును ముట్టుకోకూడదు, కానీ వైశాఖ మాసంలో ముట్టుకోవచ్చట. వైశాఖ మాసం అంతా రోజు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తూ విష్ణు నామాన్ని స్మరించినట్టయితే మన ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు తీరుతాయి, అభీష్ట సిద్ధి కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే మన అభిష్టము, మన ఆరోగ్యం మంచిగా కావాలి అని కోరుకుంటే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఏదైనా వివాహాలు కావాలి, ఏవైనా మరి ఉద్యోగాలు రావాలి, లేదు ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అంటే మన చేసేది నియమంగా వ్రతంలాగా చేసినప్పుడు భక్తితోని మన అభిష్టాలు సిద్ధిస్తాయట. కాబట్టి మనకు ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని మనం చక్కగా అది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని కాదు, మనం ఫలితం ఆశించకుండా కేవలము పుణ్యప్రదమైన విషయాలను ఆచరించడము అంటే అప్పుడు వ్రతంలాగా రోజు ఒకే పద్ధతిలో చేయాల్సిన అవసరం లేదు. కానీ మన అభిష్టాలు సిద్ధించాలి, మనం ఏదో కోరుకున్నవి కావాలి, నెరవేరాలి మన కోరికలు అన్నప్పుడు మాత్రం తప్పకుండా మనము వ్రత నియమాలను పాటిస్తూ వ్రతాన్ని చేయాలి. చేసినప్పుడు మనకు అన్నీ సిద్ధిస్తాయి. లేదండి మాకు ఎటువంటి కోరికలు లేవు, ఉన్నదాంతో మేము సంతృప్తి చెందుతున్నాము, మనము మంచి రోజుల్లో పుణ్యకార్యాలు చేయడం వల్ల పుణ్యం సంపాదించుకోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లనో మనకు పుణ్యము స్టోర్ చేసుకోవాలి. మనం అనుకున్నప్పుడు మన అవకాశం ఉన్నంత మేరకు ఇవాళ ఒకరోజు కొంచెం ఎక్కువ చేయొచ్చు, రేపు కొంచెం తక్కువ చేయొచ్చు. అంటే మన అవకాశాలను బట్టి మనము ఆచరించుకోవచ్చు. అది తేడా గమనించుకొని మీరు ఎలా చేయగలుగుతారో అలా చేయండి. చక్కగా లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందండి. మరి మేము శివుణ్ణి ఆరాధిస్తామండి, మేము శ్రీమన్నారాయణని శైవులము అంటారనుకోండి, అప్పుడు శివారాధన చేసుకునే వాళ్ళు ఈ మాసం అంతా కూడా శివుడికి అభిషేకం చేయాలి. అయితే ఇంట్లో చేస్తారా, గుడికి వెళ్ళి చేసుకుంటారా, అదేమి మీ అవకాశం. అయితే మనము శివుడు అభిషేక ప్రియుడు. ఇది ఏ మాసము? ఎండాకాలం, ఇంకా చల్లగా ఉండాలి ఎప్పుడు శివుడికి. కాబట్టి ఏం చేస్తారు అంటే గళంతిక ఆరాధన అంటారు. గళంతికము అంటే మీరు చూసి ఉంటారు, శివాలయాలలో పైన ఒకటి నందిమూతి ఉన్న ఇది పాత్రను కడతారు గొలుసులతోని, ఉయ్యాల కట్టినట్టు. దాంట్లో నుంచి చుక్క చుక్క నీళ్ళు లింగం మీద పడుతూ ఉంటాయి. నిరంతరం అభిషేకం జరుగుతూ ఉంటుంది. అది ఈ మాసంలో చాలా చోట్ల ఏర్పాటు చేస్తారు. ఎందుకు అంటే నిరంతరము ఆ శివనామాన్ని ఆలాపించడము, నిరంతరము అభిషేకం చేయడం వల్ల మనకున్న తాపత్రయాలన్నీ తొలిపోతాయి, మనశ్శాంతి కలుగుతుందట, ప్రశాంతం అవుతుందట. అన్నీ అంటే మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని పొందుతాము. అంటే మనకు ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అట్లా నిరంతరం శివుడి మీద దారబడేటట్టు ఒక పాత్రని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇది మనకి ఇళ్ళల్లో సాధ్యం కాదు. మనకి చక్కగా దేవాలయాల్లో అటువంటి ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం వెళ్ళి అక్కడ కూడా చేసుకోవచ్చు. లేదు ఇంటి దగ్గర మనకు వీలున్న అవకాశం ఉన్నంత వరకు మీరు రోజు ఎలా చేసుకుంటారో, కాకపోతే క్రమం తప్పకుండా నియమంగా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. మన అవకాశాలు ఉన్నట్టు చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు మంచి జరుగుతుంది. అది మనం గమనించుకోవాలి అన్నమాట. ఇట్లా ఇంకా మరి ఈ మాసంలో ఇంకా ఏం చేయొచ్చు, దానాలు ఏం చేయొచ్చు. వైశాఖ మాసంలో ఉదక కుంభదానం చేయాలి.
ఉదక కుంభము అంటే ఉదకం అంటే నీరు నింపిన కుండలు దానం చేసేటోళ్ళు ఎండాకాలం కాబట్టి ఇదివరకు పూర్వకాలంలో. ఇప్పుడైతే కుండలు ఎవరికి పెట్టుకోరు, మనం దానం ఇవ్వలేము. అయితే రాగి లేకుంటే ఇత్తడి, వెండి, బంగారం మనకు ఎంత శక్తి ఉంటే అంత శక్తికి అయినట్టు మనము దాన్ని దానం చేసుకోవాలి. నీటితో నింపి దాన్ని పూజించి లక్ష్మీదేవిలాగా ఆ కుండను ఒక బ్రాహ్మడికి దానం చేసుకోవచ్చు. లేదండి, మనము అట్లా ఇవ్వడం బదులు చలివేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. బాటసారులకు ఆహార పదార్థాలను పంచవచ్చు. ఈ హాస్పిటళ్ళల్లో ఇట్లా పాపం ఎండకు వాళ్ళు ఎక్కడెక్కడో ఊర్ల నుండి వస్తూ ఉంటారు, వచ్చి చాలా కష్టపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్లకు ఒక పూట అన్నాన్ని మనము సప్లై చేయవచ్చు. చేయడం వల్ల మంచి జరుగుతుంది. చలివేంద్రాలు పెడితే చల్లటి నీళ్ళు అందిస్తే కూడా వాళ్ళు చాలా ఆనందపడతారు. మరి ఇంకా ముసలి వాళ్లకు నీళ్ళు అందియడము, మరి వస్త్రాలు అందియడము, కాటన్ దుస్తులు, మరి ఇంకా ఏం చేయొచ్చు అంటే చెప్పులను కొనియడం, దానం చేయడము. చెప్పులు, గొడుగు దానం చేయడం, ఎందుకంటే ఎండ నుండి రక్షిస్తాయి వాళ్ళని, కాబట్టి వాళ్ళకి చెప్పులు దానం చేయడం. ఇవన్నీ మనకు ఈ వైశాఖ పురాణంలో వస్తూ ఉంటాయండి. ఏని వల్ల ఏ ఫలితము అనేది రోజు పురాణం వినాలి. ఆ పురాణం వినడం వల్ల అంటే శ్రద్ధాభక్తులతోని ఏ పని చేసినా కూడా అధికమైన ఫలాన్ని, పుణ్యాన్ని పొందుతాము. మనకున్న కోరికలు నెరవేరుతాయి. మన జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానం వైపు వెడతాము. జ్ఞానవంతులం అవుతాము. ఏది వింటూ పోతూ ఉంటే మనకు జ్ఞానం అనేది కలుగుతుంది. ఆ తేడా మనకు కొంతకాలం అయిన తర్వాత తెలుస్తుంది. మనం ఇట్లా శ్రవణం చేయడం వల్ల మనలో ఏం మార్పు జరుగుతుంది అనేది. అయితే సాత్విక గుణం అనేది అబ్బుతుందన్నమాట. అలవాటు పడతాం మనం ఇలా వినడం వల్ల. మంచి విషయాలను, పురాణాలను, దైవీ సంబంధమైన విషయాలను వినడం వల్ల. ఇవన్నీ కూడా మనం వైశాఖ మాసంలో చేసేవండి. ఇంకా వైశాఖ పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి కొంతమంది హనుమత్ జయంతిగా చేస్తూ ఉంటారు. మళ్ళీ అదేవిధంగా వైశాఖ మాసం పౌర్ణమి అనేది చాలా విశేషమైనది. ఎన్నో నరసింహ దేవాలయాలలో, ఎన్నో దేవాలయాలలో ఉత్సవాలు జరుగుతుంటాయి, రథోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మాసంలో వచ్చే మామిడి పళ్ళను దానం చేస్తూ ఉంటారు. తర్వాత బ్రాహ్మణులకు కానీ, అవసరం ఉన్న వాళ్ళకు కానీ, ముసలి వాళ్ళకు కానీ, చిన్న పిల్లలకు కానీ ఇలా. మరి విసనకర్రలను దానం చేస్తూ ఉంటారు. అంటే ఎండాకాలం కాబట్టి చల్లగా గాలి వీస్తుంది అని. తర్వాత ఇంకా ఇంట్లో పెద్దవాళ్లకు సేవలు చేయడం. వాళ్ళను సాక్షాత్తు పెద్దవాళ్ళు కనుక ఉంటే, వృద్ధులు దంపతులు ఉంటే వాళ్లకు సేవ చేయాలి. లక్ష్మీనారాయణ స్వరూపంగా చక్కగా వాళ్ళ కాళ్ళు కడిగి వస్త్రాలు అన్నీ దానం ఇచ్చి, పండ్లు వాళ్ళకి ఆ విధంగా మనం చేసినట్టయితే మనకు పూర్వజన్మ నుండి, ఎన్నో జన్మల నుండి వచ్చే పాపాలు కూడా నశించి మనకు ఐశ్వర్యము, సౌభాగ్యము అన్నీ కలుగుతాయి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో అని. మనకు ఈ విధంగా ఎన్నో విశేషాలు ఉన్న వైశాఖ మాసాన్ని చక్కగా అందరూ వీలైనంతగా శ్రద్ధాభక్తులతోనూ ఆచరించి చక్కటి ఫలితాలను పొందుతారు అని ఆ శ్రీమన్నారాయణ, లక్ష్మీనారాయణుల అనుగ్రహం అందరికీ కలగాలి. అందరూ చక్కగా ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని కోరుతూ వీడియో చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.